పాలీహౌజుల్లో జర్బేరా, కార్నేషన్, ఆర్కిడ్స్ వంటి ఖరీదైన అలంకరణ పుష్పాలను సాగు చేస్తూ ఉంటారు. వేసవిలో బయట కన్నా పాలీహౌజుల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ఈ వేడిమి ప్రభావం మొక్కలపైన పడుతుంది. మొక్కల పెరుగుదల కుంటుపడటం, పూల పరిమాణం తగ్గటం, దిగుబడి తగ్గటం, జంట పూలు ఏర్పడడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. అందువల్ల పాలీహౌజుల్లో పూల పంటలను సాగు చేసేవారు ఉష్ణోగ్రతలు తగ్గించే ఏర్పాట్లు చేయాలి. ఉష్ణోగ్రత నియంత్రించే ఆ చర్యల గురించి శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం రాజేంద్ర నగర్ ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ పి ప్రశాంత్ నుంచి తెలుసుకుందాం. కట్ ఫ్లవర్ పూల పంటల్ని రక్షిత గృహాలు అంటే పాలీహౌజుల్లో సాగు చేస్తుంటాము. రైతులు విరివిగా ఈ పాలీహౌజుల్ని పాలిఫిలిం పైన వేయటం వలన రక్షిత గృహాల్లో మనకి వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. ఎందుకంటే మనకి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ద్వారా లోన మొక్కలు ఎక్కువగా ఉండటం వల్ల, ఇది క్లోజ్డ్ స్ట్రక్చర్స్ ఉండటం వల్ల కార్బన్ డైఆక్సైడ్ రాత్రిపూట ఎక్కువ విడుదల అవ్వటం వల్ల ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే బయట ఉష్ణోగ్రతలు మనకు వేసవి కాలంలో 38 నుంచి 42 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటే పాలీహౌజ్ లోపల 4 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా ఉంటుంది. పూల పంటలు సాగులో ఉష్ణోగ్రత చాలా ముఖ్యమైనది అంశము. ఎందుకనంటే రాత్రి పగటి ఉష్ణోగ్రతల ఆధారంగానే పూలల్లో మొగ్గ ఏర్పడటము, మొగ్గ విచ్చుకోవటము, పూలు విచ్చుకున్న తర్వాతకి వాటి నాణ్యత ఇవన్నీ ఆధారపడి ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మనం గమనించినట్లయితే పాలీహౌజులో సాగు చేసే జర్బరా సాగు కానీ, గులాబీ కానీ, కార్నేషన్ కానీ, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో సాగు చేసే ఈ పంటల్లో వేసవిలో చాలా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు 38 కంటే ఎక్కువ ఉండటం, రాత్రి ఉష్ణోగ్రతలు కూడా మనకి 25 నుంచి 28 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండటం వలన ఈ ఉష్ణోగ్రతలు పంట యొక్క అభివృద్ధికి చాలా అవరోధకాలుగా మారతాయి. మన సాగులో కనుక గమనించినట్లయితే పగటి ఉష్ణోగ్రతలు 25 నుంచి 28 మధ్యలో ఉండాలి, రాత్రి ఉష్ణోగ్రతలు 16 నుంచి 20 మధ్యలో ఉండాలి. కాకపోతే వేసవిలో ఈ ఉష్ణోగ్రతలు 5 నుంచి 10 డిగ్రీలు ఎక్కువగా ఉండటం వల్ల మొక్క చాలా ఎదుగుదలలో లోపించడం వల్ల మొక్కలో బలహీనంగా ఏర్పడి, అంతేకాకుండా పూలు యొక్క నాణ్యత సైజు కూడా చాలా తగ్గిపోతుంది. కాబట్టి ఉష్ణోగ్రతల నియంత్రణ ఎంతో అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఉష్ణోగ్రతతో పాటు కాంతి తీవ్రతను కూడా మనం గమనించుకోవాల్సి ఉంటుంది. పాలీహౌజులో సాగు చేసే మన ఉష్ణమండలంలో పంటలు కనుక మనం గమనించినట్లయితే కాంతి తీవ్రత 40,000 నుంచి 50,000 లక్స్ వరకు ఉండాలి. కానీ వేసవి కాలంలో కాంతి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల సుమారు 1,00,000 లక్స్ వరకు వెళ్ళటం వలన మొక్కలో పెరుగుదల తగ్గిపోతాం. అంతేకాకుండా మొక్కలో ఇవాపో ట్రాన్స్పిరేషన్ లాసెస్ ఎక్కువ ఉండటం వల్ల మొక్క బలహీనంగా ఏర్పడి పూల నాణ్యత, పూల దిగుబడి కూడా చాలా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఎన్క్లోజ్డ్ స్ట్రక్చర్స్లో, ఈ పాలీహౌజుల్లో వేసవి కాలంలో గాలిలో తేమ చాలా తగ్గిపోవటం జరుగుతూ ఉంటుంది. పూల పంటల సాగులో గాలిలో తేమ మనకి 60 నుంచి 75 నుంచి 80 వరకు ఉండాలి. ఎప్పుడైతే 60 కన్నా తక్కువగా కనుక గాలిలో తేమ ఉన్నట్లయితే మొక్కలలో నీటి శాతం తగ్గిపోయి మొక్కలు వడిలిపోయి మొక్కల పూల నాణ్యత తగ్గిపోతుంది. కాబట్టి గాలిలో తేమను కూడా మనం నియంత్రించుకోవాల్సి ఉంటుంది. ఉష్ణోగ్రత, కాంతి తీవ్రత, గాలిలో తేమను కూడా నియంత్రించుకున్నట్లయితే మొక్కల్ని కాపాడుకొని మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. దీనికోసం మనం కొన్ని చర్యలు చేపట్టవలసి ఉంటుంది. ముఖ్యంగా మనము పాలీహౌజుల్లో కనుక సాగు చేసే పూల పంటల్లో గాలి యొక్క ప్రసరణను బాగా ఉండేటట్టు చూసుకోవాలి. నార్త్ సౌత్ డైరెక్షన్లో పాలీహౌజ్ వేస్తాం కాబట్టి ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్లో గాలి యొక్క గమనము జాగ్రత్తగా చూసుకోవాలి. దీనికోసమని పాలీహౌజ్కి ఇరుపక్కలా ఉండే కర్టన్స్ని పొద్దుటపూట 6:30 నుంచి 7 గంటల సమయంలో కనుక ఓపెన్ చేసి పెట్టి సాయంత్రం 6-7 వరకు కనుక ఓపెన్ చేసి ఉంచినట్లయితే గాలి రెండు వైపులా ప్రసరణ జరిగి లోన ఏర్పడే ఉష్ణోగ్రతల వేడి, కాంతి తీవ్రతను కూడా తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పాలీహౌజ్ లోపల రూఫ్ కింద ఉండే షేడ్ నెట్ అంటే 50% షేడ్ నెట్ ఉంటుంది. కాబట్టి ఆ షేడ్ నెట్ని కంపల్సరీగా కప్పి ఉంచాలి. కప్పి ఉంచడం వల్ల ఏమవుతుందంటే పైనుంచి వచ్చే కాంతి తీవ్రత ఆ షేడ్ నెట్ మీద పడి లైట్ కట్ అయిపోయి ఓన్లీ 50% కాంతే మనకి మొక్కల మీద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కాంతి తీవ్రత కూడా తగ్గుతుంది. అంతేకాకుండా మనం ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే గాలిలో తేమను పెంచుకోవటము. ఒక థర్మో హైడ్రోగ్రాఫ్ డిజిటల్ది మనం కనుక పాలీహౌజ్లో కనుక అమర్చుకున్నట్లయితే దాంట్లో మనకి గాలిలో తేమ ఎంత ఉంది, ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయి కనుక మనం గమనించుకున్నట్లయితే దాంట్లో చూపిస్తుంది. కనుక అవి గమనించుకొని గాలిలో తేమ 60 కన్నా తక్కువగా వెళ్ళిపోతున్నట్లయితే మనం గాలిలో తేమను పెంచుకోవాల్సి ఉంది. గాలిలో తేమను పెంచుకోవడానికి ముఖ్యంగా మనం పాటించవలసింది హాకీ ఏరియాల్లో ఉన్న ఖాళీ స్థలాల్లో 4 వైపులా మనం కనుక మైక్రో స్ప్రింక్లర్స్ కనుక పెట్టుకున్నట్లయితే ఈ మైక్రో స్ప్రింక్లర్ ప్రతి అర్ధగంటకు 4 నుంచి 5 నిమిషాలు కనుక ఆపరేట్ చేసినట్లయితే ఇవాపరేటివ్ కూలింగ్ సిస్టమ్ ద్వారా మనకి గాలిలో తేమ పెరిగి మొక్కల మధ్యన ఉండే మైక్రో క్లైమేట్ ఉష్ణోగ్రత కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది.
పాలీహౌజ్లో ముఖ్యంగా మనం బెడ్స్ పైన మొక్కలు నాటుకొని ఉంటాం కాబట్టి ఆ బెడ్స్ని కూడా మనం రోజ్ క్యాన్తో కానీ లేకపోతే పైపు గనుక రోజున అమర్చుకొని జల్లులాగా పక్క బెడ్స్ అన్నిటిని కూడా తడుపుకున్నట్లయితే ఉష్ణోగ్రతలు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కాలు బాటల్లో గనుక మనము నీటిని నిల్వ ఉంచుకొని ఆ నీటి యొక్క ఇవాపరేటివ్ కూలింగ్ ద్వారా మనకి ఉష్ణోగ్రతలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అధిక వేడి గనుక రైతులు గమనించినట్లయితే గోనె సంచుల్ని గనుక తడుపుకొని ఆ బెడ్స్ పక్కన గనుక మనం అమర్చుకున్నట్లయితే కూడా ఉష్ణోగ్రతలను తగ్గించుకోవడానికి అవసరం ఉంటుంది. లావుట్ ఇసుక కూడా మనము బెడ్స్ అంటే ఖాళీ బాటల్లో గనుక పోసుకొని వాటిని తడుపుకున్నట్లయితే కూడా ఉష్ణోగ్రతలు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పాలీ హౌస్ పైన కూడా మనము షేడ్ నెట్ని కనుక కప్పుకొని వేసవి కాలంలో దాన్ని తాళ్లతో కనుక గట్టి కట్టుకున్నట్లయితే పాలీ ఫిలిం పైన పడే కాంతి తీవ్రతను కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. పైన ఉండే మిస్టర్స్ ఫాగర్స్ని కూడా మనము రన్ చేసుకున్నట్లయితే ప్రతి అర్ధ గంటకి 1 నుంచి 2 నిమిషాలు కనుక రన్ చేసుకున్నట్లయితే గాలిలో తేమను పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ మిస్టర్స్ని ఫాగర్స్ని కనుక రన్ చేసుకున్న సమయంలో నీటి యొక్క నాణ్యతను గమనించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల లవణ శాతం నీటిలో ఎక్కువ పెరుగుతుంది కాబట్టి నీటి యొక్క ఉదయం సూచిక అంటే pH 5 నుంచి 6 మధ్యలో ఉండేటట్టు చూసుకోవాలి. ఈసీ ఎలక్ట్రికల్ కండక్టివిటీని కూడా మనము 0.75 నుంచి 1 మధ్యన 1 మిల్లీమోల్స్ పర్ సెంటీమీటర్ ఉండేటట్టు కనుక చూసుకున్నట్లయితే అలాంటి నాణ్యత గల నీటిని వాడుకొని పైనుంచి ఫాగర్స్ ద్వారా అందించినట్లయితే గాలిలో తేమను మనం పెంచుకోవచ్చు. తేమ 80% కంటే ఎక్కువ కాకుండా చూసుకోవాలి. 80% కంటే తేమ ఎక్కువ అయితే మళ్ళీ శిలీంధ్రాలు ఆశించి నాశనం చేస్తాయి కాబట్టి 75 నుంచి 80% మధ్యన గాలిలో తేమని కనుక మనము పాలీహౌజులలో వేసవి కాలం కనుక మెయింటైన్ చేసినట్లయితే ఉష్ణోగ్రత తీవ్రతను కాంతి తీవ్రతను కూడా తగ్గించుకొని మొక్కల్ని మనం బలంగా విజయవంతంగా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది.